లక్ష్మణ్ గారు మీరు విన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నది ఎప్పటికైనా వెళ్ళాల్సిందే తర్వాత ప్రభుత్వం మీద మాకు విశ్వాసం ఉన్నది ప్రభుత్వం అన్ని అమలు చేస్తుంది పిఆర్సీ 43% ఫిట్మెంట్ ఏదైతే ఇచ్చిందో అంత అమలు చేస్తుంది కానీ అక్కడ ఉన్న సమస్యలు చెప్తున్నారు ఎట్లా దీని ఇప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఇంతకుముందు సంఘాల నాయకులు చెప్పినట్టుగా ఎట్లా పరిష్కారం ఎట్లా జరుగుతుంది ఉద్యోగ సంఘాలు కానీ నాయకులు కానీ ఆ రాష్ట్రం యొక్క ఇబ్బందులు తెలిసినటువంటి వాళ్ళు దానికోసం సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం ఉద్యమించినటువంటి వాళ్ళు ఆ చైతన్యంతోనే ఇవాళ కూడా ఆలోచిస్తున్నారనేటువంటిది వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. దాంట్లో రెండో అభిప్రాయానికి స్థానం లేదు. కానీ అదే సందర్భంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం స్పందించగలుగుతున్నామా లేదా అనేటువంటిది ఆ కోణంలో నుంచే నేను ఇంతకుముందు మాట్లాడాను. సరే ఒక మాట సోమశేఖర్ గారు అనుకుంటాను ఆయన ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తున్నాను. కమ్యూనిస్టుగా నేను మొదట కార్మిక ఉద్యోగ పక్షపాతిని. వాళ్ళ ప్రయోజనాల కోసం హక్కుల కోసం చట్టబద్ధమైనటువంటి హక్కుల సాధన కోసం పోరాటాలు చేయడంలో రాజీ ఉండేటువంటి ప్రసక్తే లేదు. అదే సందర్భంలో రాజకీయ అవినీతి అంతమైపోయేంత వరకు మూలమది కాబట్టి అది అంతమైపోయేంత వరకు ఉద్యోగ వర్గాల్లో ఉన్నటువంటి తరగతిలో ఉన్నటువంటి అవినీతిని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి భావన ఎవరికైనా ఉంటే సోమశేఖర్ గారు లాంటి వాళ్ళకు ఉంటే అది తప్పుడు ఆలోచన అని నేను భావిస్తాను. నిర్మోహమాటంగా మనం దాన్ని అంగీకరించాల్సిందే. మొదట మనం అంటే గోపాలకృష్ణ గారు వావిలాల్ గోపాలకృష్ణ గారు సుందరయ్య గారు లేకపోతే చంద్రరాజేశ్వర గారు లేకపోతే అవినీతిని గురించి మాట్లాడేటువంటి అర్హత ఇంకెవరికి లేదని ఆయన అనుకుంటే శుద్ధ పొరపాటు. ఆయన అది గమనించాలి. ముందు ఇంకా చాలా నీతివంతులు ఈ సమాజంలో ఉన్నారు, పోరాటం చేస్తున్నాం. దాన్ని ప్రశ్నించే నైతిక హక్కు నాలాంటి వాడికి లేకపోతే ఇంకెవరికి లేదు. ఇక్కడ 43 సంవత్సరాలు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశాను. అందువల్ల అది ఒక భాగం. ఈరోజు దానికి కూడా ఉద్యోగ వర్గాలు నడుం బిగించాలంటున్నాను నేను. రాజకీయ అవినీతిని అంతం చేయడానికి సమాధి కట్టడానికి కళ్ళెర చేయండి. ఏ రాజకీయ నాయకుడు మీకు తెలియకుండా అవినీతికి పాల్పడతాడు? ఇవాళ ఇసుక మాఫియా తయారైంది. ఇసుక మాఫియా ఎక్కడ జరుగుతున్నది, ఏ విధంగా తరలిపోతున్నది ఉద్యోగ వర్గాలు తెలియకుండా జరుగుతుందా? మీరు కన్నెర జరిస్తే అది అరికట్టడం సాధ్యం కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు త్రాస్టులు ఇవాళ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, దాడులు చేస్తున్నారు. దాన్ని ఖండిస్తున్నాం. అదే సందర్భంలో ఉద్యోగ వర్గాలు దీని మీద స్పందించాల్సిన చైతన్యం చెప్పండి. రెండవది ఇవాళ ఉద్యోగులు పోవాల్సిందే అక్కడికి. కానీ ఆ సమాజం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటా ఉంది? గుంటూరు విజయవాడ ప్రజలు ఇవాళ అశోక్ భగవత్ గారు చెప్పారు, పోయినటువంటి వాళ్ళు ఇళ్ల కోసం టూలెట్ బోర్డులు తీసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేశారు. నీ అంతకు నువ్వు వెళ్ళి అక్కడ రెంట్కి తీసుకొని ఉండగలిగినటువంటి సామాన్య ఉద్యోగుడికి చేయగలిగిన పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పినట్టుగా 40% 45% కాంట్రాక్ట్ లేబర్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది ఎంత? 8,000 7,000 10,000 లోపు. వాళ్ళు పోయి ఏ విధంగా అక్కడ రెంట్లు భరించగలరు, ఇళ్ళు తీసుకోగలరు, పని చేయగలరు? ఎక్కువ భారాన్ని మోస్తున్నటువంటి వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమస్యలను కూడా చూడాలి. అలాగే సెక్రటేరియట్ని తీసుకెళ్లేటప్పుడు ఉన్నటువంటి రికార్డ్స్ని తరలించుకోవడంలో బైఫర్కేషన్లో అనేక ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. వాటిని కూడా హేతుబద్ధంగా ఆలోచించాల్సిందే. కానీ అదే సందర్భంలో ప్రజలకు అత్యవసరంగా దగ్గరుండి అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లి సేవలు చేయాల్సినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్వరితగతిన తీసుకెళ్ళడానికి బాధ్యత ఎవరి మీద ఎక్కువ ఉంటుంది అనేది రాజకీయ నాయకత్వం మీద ఎక్కువ. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపి దాని దశల వరకు ఏ విధంగా తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక. లక్ష్మణ్ గారు మనతో తెలంగాణ ఎన్జిఓల సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు చెప్పండి, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఫిట్మెంట్, వాళ్ళ బకాయిలు, వాళ్ళ పిఆర్సీకి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుతున్నాం. తెలంగాణలో ఎట్లా ఉంది పరిస్థితి? సార్, తెలంగాణలో పిఆర్సీ ఇచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు వ్యూహాత్మకంగా ఆగి సాధించుకున్నారు మీతో సమానంగా. సార్ ఎట్లయితుంది, ఏ ఉద్యోగికైనా లాభం జరగాలనేది ఉద్యోగులను చూస్తుంటే సార్, ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే తప్పకుండా ఉద్యోగ వర్గానికి న్యాయం జరగాలనేది మేము ఆలోచిస్తూ ఉంటాం. ఇవాళ ఏంటంటే జీవోల విషయంలో కూడా, ఎందుకంటే ప్రతి ఉద్యోగి కూడా పిఆర్సీ కమిషన్ వేసినప్పుడు సరే
ప్రభుత్వానికి మరి ఉద్యోగులకు మధ్యన ఒక సామరస్యపూర్వకమైనటువంటి రిపోర్ట్ రావాలని చెప్పి మా నివేదికలు ఇవ్వడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. నివేదిక వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన రికమెండేషన్ చూసిన తర్వాత ఏంటంటే ఉద్యోగులకు కొంత ఊరట కలగడం జరుగుతుంది. అంటే మా మనోభావాల్ని కూడా కొంత రీతిలో కూడా వ్యక్తీకరించిండు అనేటువంటిది కొంత మనం అగర్వాల్ గారి రిపోర్ట్ లో చూసుకోవడం జరిగింది. చాలా వరకు కొన్ని మనం ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, మనం ఇచ్చినటువంటి సూచనలు సలహాలు కావచ్చు, మన రిక్వెస్ట్లన్నీ కూడా దాదాపు ఒక 60 నుంచి 70% కన్సిడర్ చేయడం జరిగింది అలా. ఎందుకంటే మనకి ఏంటంటే పిఆర్సీ కమిషనర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తప్పకుండా వీటిని అన్నిటి కూడా అమలు చేస్తారనేటువంటి భావన ఉద్యోగులు ఉండడం జరుగుతుంది. అంటే మేము కొట్లాడేటప్పుడు కూడా నివేదిక ఆధారంగా కొట్లాడుతూనే అందులో ఇంకేమైనా తప్పు ఒప్పులు ఉంటే కూడా వాటిని సవరించడానికి కొరకు ప్రభుత్వానికి మనం చర్చల రూపంలో మాట్లాడడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఫిట్మెంట్ విషయంలో మిగతా ఏరియాస్ విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అలా నివేదికలు కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. ఆయన కూడా దాని ప్రకారం 43% ఫిట్మెంట్ వచ్చినప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా చాలా సంతోషం. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, ఇలా ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఉంటాయి. ఈ కొత్త రాష్ట్రంలో మరింత పని చేయాలన్నటువంటి ఆలోచన కలిగించడానికి కూడా సఫిషియెంట్ గా జీతాలు రాబోతున్నటువంటి ఆలోచన ప్రతి ఉద్యోగులు కూడా రావడం జరిగింది. ఓకే, ఎప్పుడు లేనంతగా. ఎందుకంటే ఈసారి ఏరియర్స్ విషయంలో కూడా ప్రభుత్వం ఉదారంగా ఇచ్చేందంటే మేము ఫార్మేషన్ డే నుంచే ఇద్దాం మన ఉద్యోగులకు అనేటువంటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల కూడా ఏంటంటే ఉద్యోగస్తులు కూడా చాలా మరింత చిత్తశుద్ధితో పనిచేయాలి, మరింత అభివృద్ధి లోపల ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికి కొరకు చేయాలన్నటువంటి ఆలోచన ప్రతి ఉద్యోగులు కూడా రావడం. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇవాళ అమలు విషయంలో కొంత జాప్యం జరగడం వల్ల ఏంటంటే 43% ఇచ్చినటువంటి ఫిట్మెంట్ వల్ల ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఏరియర్స్ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోవడం వల్ల కొంత ఉద్యోగస్తులు, ఎందుకంటే ఆ ఏరియర్స్ వస్తున్నాయని చెప్పి అనేక రకాలుగా తమ జీవితంలో ఏదైతే పనులు ప్లాన్ చేసుకొని ఉంటుంటారు కదా సార్, అవన్నీ కూడా రాకపోవడం వల్ల కూడా కొంత అసంతృప్తి అనేది ఉద్యోగుల్లో ఉండడం. ఎప్పుడైనా పిఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత సరే జీవోలు రావడం కొంత లేట్ అవుతుంటది, అన్ని జీవోలు ఒక్కసారి రాకపోవచ్చు, కానీ ప్రయారిటీ ఆధారంగా జీవోలు ఇవ్వాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా. దానిలో ఏంటంటే ఈ విషయంలో కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా మాతో పాటుగా సమానంగా వాళ్ళు మా సోదరులు వేయాలి, మాతో పాటుగా గతంలో ఏపీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు తప్పకుండా తెలంగాణ ఉద్యోగులకు ఏదైతే వచ్చిందో అవన్నీ కూడా మా సోదరులకు వచ్చినప్పుడు మేము కూడా సంతోషంగా ఫీల్ అవుతుంటాం. దానిలో రవీందర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో వచ్చి మాట్లాడినందుకు కృతజ్ఞతలు. సుబ్బారావు ఒంగోలు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు, బ్రీఫ్ గా చెప్పండి సుబ్బారావు గారు ఏం చెప్తారు. సార్ మేము అశోక్ బాబు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం. అడగండి ఉన్నారు వారు ఇక్కడ. సార్ అశోక్ బాబు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మీరు ప్రభుత్వ వైఖరి కర్ర ఎరగకూడదు పాము చావకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. సార్ ఇప్పుడు మీరు పిఆర్సీ గురించి 80% కంప్లీట్ అయింది అన్నట్టు మీరు చెప్తున్నారు సార్. దాని గురించి అసలు పిఆర్సీ బిల్లు మేము పెట్టుకున్నాము, అరియర్స్ ఏమైనాయో దాని గురించి మీరు చెప్పట్లేదు. ఏ డిపార్ట్మెంట్ మీరు? ఏ డిపార్ట్మెంట్ సార్? మేము రెవెన్యూ సార్, ఒంగోలు రెవెన్యూ. వెంకటేశ్వర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే పిఆర్సీ ఎరేస్ రాలేదా మీకు? పిఆర్సీ పే ఫిక్సేషన్ కాలేదా? చెప్పండి సార్. నేను ఒక చిన్న ప్రశ్న సార్. నేను క్లాస్ 4 ఎంప్లాయీ సార్. చెప్పండి, బ్రీఫ్ గా చెప్పండి, త్వరగా, టైం తక్కువగా ఉంది సార్. నేను జీపీఎఫ్ బిల్లు ఒకటి పెట్టుకున్నాను సార్, అది నెల రోజుల నుంచి ట్రెజరీలోనే ఉంది. ఇప్పుడు దాని గురించి వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? బిల్లులు ఎందుకు ఆపుతున్నారు? అవన్నీ మాకు అర్థం కావట్లేదు సార్. ఓకే చెప్తారు, వారు చెప్తారు, వినండి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఈ జీపీఎఫ్ సరెండర్లు అన్నిటి మీద గవర్నమెంట్ మనీ ఫ్లో తక్కువ ఉండి ఫ్రీజ్ పెట్టినమాట వాస్తవం. అది గతంలో ఇలాగ ఫ్రీజ్ పెడితే మేము ఒకసారి అడిగితే ఒక 2 రోజులు 3 రోజులు రిలీజ్ చేశారు. అది ఇప్పుడు మళ్ళీ ఫ్రీజ్ ఉంది యాక్చువల్గా. ఇదే కాదు, ఈవెన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 6 నెలల జీతాలు కూడా బీఆర్ఓ ఇచ్చి ఆపేసింది. మేము మొన్న మాట్లాడినప్పుడు రమేష్ గారు ఢిల్లీ నుంచి రాగానే దీన్ని సెటిల్ చేస్తున్నారు. మండే వీఆర్ మీటింగ్ ది ఫైనాన్స్ మినిస్టర్, పర్టికులర్గా జీపీఎఫ్లు శాలరీస్ బిల్స్ వరకు ముందు రీచ్ చేయమని చెప్పి. థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు చెప్పండి, సమయం తక్కువ ఉంది మనకి, ఎప్పటికి కంప్లీట్ అయిపోతుంది. లక్ష్మీనారాయణ గారు చెప్పిన విషయంలో ప్రజల ఆకాంక్షలు మేము కాదనం, అయితే మా ఉద్యోగుల వైపు నుంచి కూడా మా బాధలు కూడా ఉన్నాయి. ఇందులో ఎవరు కాదంటారు. ఎన్ని ఉన్నాయంటే ఈరోజు ఎలాంటి రిక్రూట్మెంట్ చేసే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు. ఒకవైపు ప్రజలు ఆనాడు 83లో జరిగిన మండల ఫార్మేషన్ తప్పితే ఈ రోజు వరకు కూడా మండలాల ఫార్మేషన్లో మార్పులు లేవు. అర్బన్ మండలం రాలేదు, రూరల్ మండలం లక్షలు పెరిగిపోయినాయి. 25 నుంచి 50,000 మంది జనాభా అంటే ఈరోజు లక్షల జనాభా పెరిగిపోయారు. దానికి సరిపడేటువంటి సంఖ్య ఉద్యోగుల సంఖ్య లేదు. అయినా కానీ ఎంతో ఒత్తిడికి చేసి సామాజిక బాధ్యత మనకు ఉంది, ఈ రాష్ట్రంలో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. 2, అవినీతి విషయం. అవినీతి విషయంలో మేమే మాట్లాడాలి, ఎందుకంటే రెవెన్యూ శాఖగా
ఈరోజు మా మీద వచ్చినటువంటి వదంతులు అన్నీ కూడా మేము పక్కా చూస్తున్నాం. కానీ ఒకటి మాత్రం, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇందాక అన్నట్టుగా వాళ్ళ గురించి మాకు అనవసరం. మేము ప్యూరిఫై అవ్వాల్సిన దాంట్లో మేము చేయాల్సినటువంటి బాధ్యతగా మేము కూడా ఉద్యోగులుగా మా సామాజిక బాధ్యత ఉందని చెప్పి ఇప్పటికి 4 జిల్లాల్లో రెవెన్యూ సంస్కరణలో పాలనా బాధ్యతలని కార్యక్రమాలు కూడా పెట్టి అనంతపూర్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం అన్ని జిల్లాలు తిరుగుతూ ఎలా మనకు ప్రజల సేవలు చేయాలి, ఎంత దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుందనే విషయంలో బాధ్యత తీసుకుంటే హక్కులు కోరటమే కాదు బాధ్యతలు కూడా తీసుకొని మోస్తూనే ఈరోజు ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మేము ఇసుక మాఫియాలు కానీ ఇంకో మాఫియాలు కానీ ఎవరిని కూడా స్పేర్ చేయలే. ఈవెన్ వనజాక్షి విషయంలో కూడా ఇందాక పటేల్ గారు చెప్పారు, అక్కడ కూడా కమిటీ పూర్తిగా వస్తుంది. అక్కడ కూడా పూర్తిగా మనం ఎంతవరకు ఉద్యోగులుగా మేము చేయాలో అంతవరకు ఉద్యోగ సంఘాల తరపున కాపాడడానికి మేము కూడా సిద్ధంగా ఎక్కడ తరపున వదిలిపెట్టే పని లేదు. అదేవిధంగా మనం షిఫ్టింగ్ విషయంలో మేము ప్రభుత్వాన్ని కోరినటువంటి స్థానికత పిల్లల విషయంలో స్థానికత చెప్పే దాంట్లో కానీ మా ఆఫీసులు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళాలో ఎవరికి తెలియదు. ఆ ఆఫీసులు ఫైనల్ చేసే విషయంలో కానీ రెసిడెన్షియల్లో కూడా పూర్తిగా మాకెంత బాధ్యత ఉందో అక్కడ ప్రజలు ఉండేటువంటి వాళ్ళ రాజకీయ నాయకులు కూడా మాకు ఆ స్థానికత అక్కడ ఇచ్చే దాంట్లో విషయంలో కూడా కొంత వాళ్ళు కూడా సహాయం చేస్తే కమల్నాథన్ కమిటీ గెస్టెడ్ ఆఫీసర్స్ మీద చాలా వివక్షత చూపెడుతున్నది. కమల్నాథన్ కమిటీ తెలంగాణ పక్షపాతిగా బిహేవ్ చేస్తున్నది. ఇది ఎన్నోసార్లు వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఒకే ఒక విషయం చెప్తున్నాను సార్, ఈరోజు కమల్నాథన్ కమిటీ చేసిన పాపం మూలన 30 మంది యాన్యువల్ హస్బెండరీ గెస్టెడ్ ఆఫీసర్స్ రోడ్డు మీద పడి నిరాదీక్ష చేస్తున్నారు సార్. 4 నెలల నుంచి వాళ్ళ జీతాలు లేవు. నిన్ననే అయిపోయి వాళ్ళ సపోర్ట్ పాటించా. నేను అప్పీల్ చేసేది ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కానీ దయచేసి కొంత కోఆర్డినేషన్ చేయండి, ప్రతి డిపార్ట్మెంట్తో మాట్లాడండి. చాలా బాధలు ఉన్నారు గెస్టెడ్ ఆఫీసర్లు, వాళ్ళ సమానం చేయమని చెప్పేసి నేను అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. చెప్పండి. స్థానికతకు సంబంధించిన సమస్య ఉద్యోగులు కానీ లేదా ఇతర ప్రజలకు సంబంధించింది గవర్నమెంట్ స్పందించింది, కేంద్ర ప్రభుత్వానికి రాసింది. అది ఒక విధంగా తొందరపాటు చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ జోన్గా ఉన్నటువంటిది జోనల్ సిస్టమ్ ఉంది, 371D అనేది ఉంది. రేపు కొత్తగా అక్కడ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలతో ఏర్పడినటువంటి అక్కడ కూడా స్టేట్ క్యాపిటల్ అమరావతి కావచ్చు, CRDA కావచ్చు, అక్కడ సెంట్రల్ జోన్ చేయాలనేటువంటి డిమాండ్ న్యాయబద్ధమైనటువంటిది ఉన్నది, వచ్చింది కూడా. దాన్ని కూడా ఒకేసారి క్లబ్ చేసి ఒక విస్తృతమైనటువంటి సంక్లిష్టమైన సున్నితమైన సమస్య జాగ్రత్తగా ఆలోచించి ఒకేసారి 371Dకి సంబంధించిన అమెండ్మెంటు చేయాలి. కానీ పీస్ మీల్గా ఒక్కొక్కటి వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వానికి రాయడం అనేటువంటిది ఇది ఒక తొందర మనం ఉద్యోగులను అక్కడికి తీసుకురావడానికి ఒక ఆకర్షణగా దాన్ని చేయడం అనేటువంటిది అది ఇటువంటి విషయాలుగా తొందరపడాల్సింది, జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అనుసంధానంగానే బెటర్ దాన్ని పూర్తి చేయట్లేదు. ఓన్లీ ఒక చిన్న అమెండ్మెంట్ లాగా కొత్త సమస్యలు సృష్టించకూడదు. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అశోక్ బాబు గారు, అట్లా వెంకటేశ్వర్ గారికి, పటేల్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన తెలంగాణ ఎన్జిఓల సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, ఇతర కాలర్స్ కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లోని ఉద్యోగుల మీద భారం పెరిగింది. వారి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే పాలనా వ్యవహారాలు సజావుగా నడవాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. అది ప్రభుత్వాలు గుర్తించాలి. ఇది ఇవాళ 4th ఎస్టేట్. మళ్ళీ సోమవారం నాటి 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.